హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఇవాళ వీడియోలో అయితే ఒక రెండు యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను, విచ్ ఐ హ్యావ్ ట్రైడ్ రీసెంట్లీ. ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ మినీ జ్యూసర్ అనమాట. అసలు ఎంత సూపర్గా ఉందంటే, నేను యాపిల్ జ్యూస్, బనానా జ్యూస్, క్యారెట్ జ్యూస్, క్యూక్యూంబర్ జ్యూస్ ఇవన్నీ ట్రై చేశాను అనమాట. చాలా బాగుంది. ఇది వచ్చేటప్పటికి మినీ బ్లెండర్. సో ఇదేంటంటే నాకు సమ్ 700 to 800 ఎంతో పడిందండి. సో చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట. మనం స్మూతీలు కూడా చేసేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో మాన్యువల్తో పాటు ఇంకోటి ఏంటంటే ఒక 50+ బ్లెండ్స్ అయితే ఇచ్చారనమాట. సో డిఫరెంట్ లైక్ చాక్లెట్ కానీ ఫ్రూట్స్ కానీ అలా అయితే ఇచ్చారు. ఐ డిడ్ నాట్ ట్రై దిస్, బట్ నేను ట్రై చేసి ఖచ్చితంగా షార్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తానండి. సో ఇట్స్ రియలీ గుడ్. అంటే మనకి తెలియని బ్లెండ్స్ కూడా ఉంటాయి కదా, లైక్ జ్యూసెస్, అవి కూడా మనం ఇందులో చూసి అయితే ట్రై చేయొచ్చు అనమాట. సో 50+ అయితే దీంట్లో ఉన్నాయన్నమాట. సో ఇట్స్ అ గుడ్ థింగ్ అన్నట్టుగా నాకైతే అనిపించింది. అండ్ ఫస్ట్ అయితే దీనికి ఒక 2 hours ఛార్జింగ్ అయితే పెట్టానండి రావడంతోనే. అండ్ లేటర్ దీంట్లో ఏంటంటే మనం కర్బూజా ఉంటుంది కదా, మస్క్ మెలన్ వేసాను. దీంట్లో వాటర్ మ్యాండేటరీగా వేయాలి, లేకపోతే మంచిగా బ్లెండ్ అవ్వదు అనమాట. సో నేను ఇంకొంచెం స్వీట్నెస్ కోసం షుగర్ యాడ్ చేస్తున్నాను. జనరల్గా మస్క్ మెలన్ స్వీట్గా ఉంటే షుగర్ కూడా అవసరం లేదు, బట్ ఇది కొంచెం కచ్చాగా ఉందన్నమాట. అందుకనే నేను కొంచెం షుగర్ అయితే వేసాను, లేకపోతే జనరల్గా అయితే వేయను. అండ్ మనం ఈ బటన్ ఏంటంటే ట్వైస్గా ప్రెస్ చేసేస్తే మనకి మిక్స్ అయితే గ్రైండ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇట్స్ రియలీ నైస్ అనిపించింది నాకు. అండ్ స్మూదీ అయితే చాలా బాగా వచ్చిందండి. మంచి మిక్సీ అయితే అయిపోయింది. సో దిస్ ఈజ్ ద టెక్స్చర్ అనమాట. సో వాటర్ లేదా మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే మ్యాండేటరీగా అయితే కొన్ని అయితే వాటర్ అయితే పోయాలన్నమాట. సో అంత జ్యూస్ అయితే వచ్చింది. అండ్ నాకైతే టేస్ట్ సూపర్గా అనిపించింది. సో దట్ వాజ్ మై లైక్ ఈవినింగ్ స్నాక్ అనమాట. ఇంకా జ్యూస్ తాగేసాను. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్యారెట్స్ ఉండే. సో క్యారెట్ కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా క్యారెట్స్ అయితే వేసాను. సో ఫస్ట్ ఏంటంటే ఎక్కువ వేసేసాను అనమాట. సో అందుకని అది అవ్వలేదు. అందుకే మళ్ళీ తర్వాత కొన్ని క్యారెట్లు అన్నీ తీసేసి కొంచెం వాటర్ ఫిల్ చేసేస్తే సో ఇప్పుడైతే అయిపోయింది. అండ్ క్యారెట్ జ్యూస్ కూడా చాలా బాగుంది. కాకపోతే క్యారెట్ ఎంత మనం గ్రైండ్ చేసినా అది కొంచెం వడబోసుకొని తాగాలి. సో ఇదైతే వడబోసుకొని తాగాను. టేస్ట్ వాజ్ నైస్. సో ఇట్స్ రియల్లీ యూస్ఫుల్ అనమాట. అండ్ లేటర్ వచ్చేటప్పటికి ఇది క్యాంపింగ్ స్టవ్. ఐ హ్యావ్ ఎ డ్రీమ్, లైక్ ఇలా క్యాంపింగ్ స్టవ్ అలా కొండల్లోకి లేదా వాటర్ ఫాల్ పక్కన తీసుకెళ్ళి అక్కడ చాయ్ ఆర్ మ్యాగీ చేసుకోవాలనేది నా కోరిక. బట్ సంహౌ వెళ్ళాను, బట్ ఐ కుడ్ నాట్ డూ దట్, లైక్ చాయ్ ఆర్ మ్యాగీ నేను చేయలేకపోయాను అలా ఆ ప్లేసెస్లో. సో ఇంక ఇవాళ ఏంటో చేయాలనిపించింది. అలా అని చెప్పేసి ఏం చేశాను అనమాట, చాయ్ అయితే పెట్టుకున్నాను ఈ స్టవ్ పైన. సో ఇదేంటంటే మనకి చిన్న క్యాంపింగ్ స్టవ్ వస్తుంది. అండ్ అలాగే మనకి సిలిండర్ ఏంటంటే ఫస్ట్ అయితే కొనుక్కోవాలి, అది అయిపోయిన తర్వాత అది సెట్లా వస్తుంది. లేటర్ మనం కొనుక్కోవచ్చు అనమాట. అమెజాన్లో ఈజీగా అవైలబుల్ ఉందండి. దీని ప్రైస్ సమ్ 600 to 700 మిడిల్లో అవుతుంది అనమాట. సో మంచి ఛాయ్ అయితే అయిపోయింది. సో ఇంకా మంచిగా కప్లో అయితే పోసేసుకొని తాగాను. గ్రీనరీ అలా కొండల గుట్టలు లేవు కానీ కింద మాత్రం అంటే గ్రీన్ గ్రాస్ మ్యాట్ ఉంది కదా. సో ఇంకా అక్కడే కూర్చొని చిల్ అవుతూ అలా ఛాయ్ అయితే తాగాను అనమాట. సో ఇట్స్ రియల్లీ గుడ్ ఫీలింగ్. సో అలా మనకి ఏంటంటారు, ఇలా బయట పైనుంచి జలపాతం పడుతూ ఉంటుంది, మనం పక్కన ఒక మ్యాగీ ప్యాకెట్ పెట్టుకొని మ్యాగీ చేసుకొని తినడం, ఛాయ్ చేసుకొని తినడం, ఇట్స్ రియల్లీ సో గుడ్ కదా. సో వీ నీడ్ టు ప్లాన్ ఇట్ లేటర్. సో అవన్నమాట 2 యూస్ఫుల్ ప్రోడక్ట్స్. మీకు ఎలా నచ్చాయి అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. బాయ్.